ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్ ఇన్ఫో. మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఈ రోజు వీడియోలో ఏపీ టెట్ 2018లో జూన్ ఫిబ్రవరిలో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఈ రోజు వీడియోలో అయితే మనం. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తిగా చూడండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, శిశు వికాసం పెడగాజీ నుంచి తన విద్యార్థుల ప్రవర్తనను పరిశీలించాలనుకున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆడుతున్న ఆటలో తాను ఒక ఆటగాడిగా పాల్గొన్నాడు. ఈ పరిశీలన రకం ఆప్షన్ 1 సంచరిత పరిశీలన, ఆప్షన్ 2 సాధారణ పరిశీలన, ఆప్షన్ 3 అసంచరిత పరిశీలన, ఆప్షన్ 4 స్థూల పరిశీలన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1 సంచరిత పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన ప్రవచనం. ఆప్షన్ 1 వికాసం స్వల్పకాలిక ప్రక్రియ, ఆప్షన్ 2 వికాసంలో వైయక్తిక భేదాలు ఉండవు, ఆప్షన్ 3 వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు, ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వికాసం అన్ని అభివృద్ధి దశల్లో ఒకే విధంగా ఉండదు. నెక్స్ట్ క్వశ్చన్, భాషా వికాస దశల వరుస క్రమంలో మూడవ దశ. ఆప్షన్ 1 ముద్దు మాటల దశ, ఆప్షన్ 2 ప్రాగ్భాషా దశ, ఆప్షన్ 3 భాషావగాహన దశ, ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 శబ్దానుకరణ దశ. నెక్స్ట్ క్వశ్చన్, దమనం చేయబడిన అచేతనంలోని భావాలను వెలికి తీయడానికి సిగ్మండ్ ఫ్రాయిడ్ చే చెప్పబడిన టెక్నిక్ ఏంటి? ఆప్షన్ 1 స్వేచ్ఛా సంసర్గం, ఆప్షన్ 2 సమగ్రాకృతి, ఆప్షన్ 3 స్వప్న విశ్లేషణ, ఆప్షన్ 4 సమ్మోహనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమగ్రాకృతి. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావాన్ని సమర్థించే అధ్యయనం. ఆప్షన్ 1 పియర్సన్ డార్విన్ కుటుంబం, ఆప్షన్ 2 ఫ్రీమన్ మిల్డ్రెత్ రూత్, ఆప్షన్ 3 స్కొడాక్ పెంపుడు శిశువులు, ఆప్షన్ 4 గోర్డన్ జిప్సీ పిల్లలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పియర్సన్ డార్విన్ కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లలు వారి స్నేహితులతో జరిపే మొదటి సాంఘిక కృత్యంగా చెప్పబడే క్రీడా రకం. ఆప్షన్ 1 ఏకాంతర క్రీడ, ఆప్షన్ 2 సమాంతర క్రీడ, ఆప్షన్ 3 సహకార క్రీడ, ఆప్షన్ 4 దౌర్జన్య క్రీడ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సమాంతర క్రీడ. నెక్స్ట్ క్వశ్చన్, సహజాతాలు వాటి ఉద్వేగాలకు సంబంధించి సరైన జత చెప్పండి. ఆప్షన్ 1 మాతృ పితృ ప్రవృత్తి కోపం, ఆప్షన్ 2 కుతూహలం భయం, ఆప్షన్ 3 నవ్వు ఉత్సాహం, ఆప్షన్ 4 నిర్మాణం జుగుప్స. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నవ్వు ఉత్సాహం. నెక్స్ట్ క్వశ్చన్, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశల్లో అవిపర్యాత్మక భావనాలోపం ఈ దశకు సంబంధించినది. ఆప్షన్ 1 ఇంద్రియ ప్రచాలక దశ, ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ, ఆప్షన్ 3 మూర్త ప్రచాలక దశ, ఆప్షన్ 4 అమూర్త ప్రచాలక దశ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యక్తి యొక్క భవిష్యత్తు సాధనను సూచించే ప్రస్తుత నిష్పాదన. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 సహజ సామర్థ్యం, ఆప్షన్ 3 వైఖరి, ఆప్షన్ 4 నిష్పాదన. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 2 సహజ సామర్థ్యం. నెక్స్ట్ క్వశ్చన్, శిక్షలు తప్పించుకోవడానికి విధేయత దశ క్రింది కోల్బర్గ్ నైతిక వికాస స్థాయికి చెందును. ఆప్షన్ 1 పూర్వ నైతిక లేదా పూర్వ సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 2 సంప్రదాయ నైతిక స్థాయి, ఆప్షన్ 3 స్వీయ ఆమోద నైతిక లేక ఉత్తర సంప్రదాయ స్థాయి, ఆప్షన్ 4 సహజ నైతిక స్థాయి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 పూర్వ నైతిక లేదా పూర్వ సంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, పిల్లవానికి వ్యాసరచన పోటీలో పాల్గొనాలని ఉన్నప్పటికీ సరిగా రాయలేనని బహుమతి రాదని భయపడి పాల్గొనకపోవడంలోని రక్షక తంత్రం.
ఆప్షన్ 1 ప్రతిగమనం, ఆప్షన్ 2 తదాత్మీకరణం, ఆప్షన్ 3 ప్రక్షేపణం, ఆప్షన్ 4 ఉపసంహరణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఉపసంహరణ. నెక్స్ట్ క్వశ్చన్. ప్రమీలకు ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలలో సీటు వచ్చింది. ఆ కళాశాల అంటే ఆమెకు చాలా ఇష్టం, కానీ హాస్టల్లో ఉండటం అంటే ఆమెకు అయిష్టం. ఈ సంఘర్షణ. ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ, ఆప్షన్ 2 ఉపగమ పరిహార, ఆప్షన్ 3 పరిహార పరిహార, ఆప్షన్ 4 ద్వి ఉపగమ పరిహార. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 ఉపగమ పరిహార. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో గౌణ అవసరం. ఆప్షన్ 1 ఆహారం, ఆప్షన్ 2 గుర్తింపు, ఆప్షన్ 3 నిద్ర, ఆప్షన్ 4 నీరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 గుర్తింపు. నెక్స్ట్ క్వశ్చన్. సంసిద్ధతా నియమం మరియు అభ్యాస నియమం మరియు ఫలిత నియమాల క్రింది సిద్ధాంతం యొక్క ఫలితం. ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం, ఆప్షన్ 3 శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, ఆప్షన్ 4 కార్యసాధక నిబంధన సిద్ధాంతం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 యత్నదోష అభ్యసన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా స్వీయ ప్రమాణాలను పొందటానికి ఉద్దేశింపబడ్డ పునర్భరణ రకం. ఆప్షన్ 1 ప్రత్యేక పునర్భరణం, ఆప్షన్ 2 పరోక్ష పునర్భరణం, ఆప్షన్ 3 స్వీయ పునర్భరణం, ఆప్షన్ 4 రుణాత్మక పునర్భరణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 స్వీయ పునర్భరణం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 బట్టి స్మృతి, ఆప్షన్ 2 స్వల్పకాలక స్మృతి, ఆప్షన్ 3 నిష్క్రియాత్మక స్మృతి, ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రియాత్మక స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూసినట్లుగా అనుభూతి ముందెన్నడూ చూడకపోయినా కలగడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 జైగార్నిక్ ప్రభావం, ఆప్షన్ 2 హలో ప్రభావం, ఆప్షన్ 3 డేజాబు, ఆప్షన్ 4 గెస్టాల్ట్ ప్రభావం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 డేజాబు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో స్మృతిని పెంచేది. ఆప్షన్ 1 దమనం, ఆప్షన్ 2 అనుపయోగం, ఆప్షన్ 3 అవరోధం, ఆప్షన్ 4 ప్రేరణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్. విదేశీ భాషను సరిగా ఉచ్చరించడం నేర్చుకోవడంలో మాతృభాష ప్రభావాన్ని అభ్యసన బదలాయింపు దృష్ట్యా క్రింది రకంగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు, ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 3 ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 4 శూన్య బదలాయింపు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ప్రతికూల బదలాయింపు. నెక్స్ట్ క్వశ్చన్. శాస్త్రీయ నిబంధనంలో గంట కొట్టినప్పుడు లాలాజలం స్రవించడం అనే నిబంధిత ప్రతిస్పందన క్రమంగా మాయమవ్వడం. ఆప్షన్ 1 పునర్భరణం, ఆప్షన్ 2 అయత్న సిద్ధ స్వాస్థ్యం, ఆప్షన్ 3 సామాన్యీకరణం, ఆప్షన్ 4 విరమణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విరమణం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులలో మానసిక అనారోగ్యానికి కారణం. ఆప్షన్ 1 ఆహ్లాదకరమైన పాఠశాల వాతావరణం, ఆప్షన్ 2 శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు, ఆప్షన్ 3 నమ్యత గల పరీక్షా విధానం, ఆప్షన్ 4 విద్యార్థుల ఆరోగ్యకర అలవాట్లు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శక్తికి మించిన అభ్యసన కార్యక్రమాలు. నెక్స్ట్ క్వశ్చన్. బండూరా ప్రకారం సాంఘిక అభ్యసన ప్రక్రియలో మొదటి అంశం. ఆప్షన్ 1 ధారణ, ఆప్షన్ 2 పునరుత్పాదకం, ఆప్షన్ 3 అవధానం, ఆప్షన్ 4 పునర్బలనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అవధానం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో ఒకటి బ్రూనర్ బోధనా సిద్ధాంతానికి సంబంధించినది. ఆప్షన్ 1 సన్నద్ధత, ఆప్షన్ 2 విశ్లేషణ, ఆప్షన్ 3 విషయ నిర్మాణము, ఆప్షన్ 4 వరుస క్రమం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ప్రాథమిక పాఠశాలలో 151 మంది పిల్లలు ఉన్నారు. విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఆ పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య. ఆప్షన్ 1 5 ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక సైన్స్ ఉపాధ్యాయుడు, ఆప్షన్ 2 4
ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ భాషోపాధ్యాయుడు. ఆప్షన్ 3 నలుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. ఆప్షన్ 4 ఐదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఐదుగురు ప్రాథమిక ఉపాధ్యాయులు ప్లస్ ఒక ప్రధాన ఉపాధ్యాయుడు. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం పిల్లలకు భౌతికంగా అసౌకర్యం కలిగించగల సాధారణ అంశం. ఆప్షన్ 1 సంరక్షించే పాఠశాల సిబ్బంది. ఆప్షన్ 2 సమీపంలో పాఠశాల. ఆప్షన్ 3 సౌకర్యవంతమైన టాయిలెట్లు. ఆప్షన్ 4 బరువైన పుస్తకాల సంచులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బరువైన పుస్తకాల సంచులు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ నాయకత్వ శైలి యందు నాయకుడు నామమాత్రంగా ఉంటాడు. సభ్యులు పూర్తి స్వేచ్ఛను కలిగి ఉండి తుది నిర్ణయాలు తమకు తామే తీసుకుంటారు. ఆప్షన్ 1 ప్రజాస్వామ్య. ఆప్షన్ 2 నిరంకుశ. ఆప్షన్ 3 జోక్యరహిత. ఆప్షన్ 4 మిశ్రమ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జోక్యరహిత. నెక్స్ట్ క్వశ్చన్. కార్ల్ రోజచ్చే ప్రతిపాదించిన మంత్రణ విధానం ఏంటి? ఆప్షన్ 1 నిర్దేశిక మంత్రణం. ఆప్షన్ 2 అనిర్దేశిక మంత్రణం. ఆప్షన్ 3 శ్రేష్ఠ గ్రహణ మంత్రణం. ఆప్షన్ 4 ఆధిపత్య మంత్రణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అనిర్దేశిక మంత్రణం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో విద్య నేర్పగల మానసిక వికలాంగులు. ఆప్షన్ 1 సంపూర్ణ బుద్ధిమాంద్యులు. ఆప్షన్ 2 తీవ్ర బుద్ధిమాంద్యులు. ఆప్షన్ 3 మిత బుద్ధిమాంద్యులు. ఆప్షన్ 4 స్వల్ప బుద్ధిమాంద్యులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 స్వల్ప బుద్ధిమాంద్యులు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో బౌద్ధిక వనరు. ఆప్షన్ 1 శాస్త్రవేత్తలు. ఆప్షన్ 2 జలపాతాలు. ఆప్షన్ 3 వ్యవసాయ క్షేత్రాలు. ఆప్షన్ 4 జంతు ప్రదర్శనశాల. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శాస్త్రవేత్తలు. నెక్స్ట్ క్వశ్చన్. నిర్మాణాత్మక మదింపు నందు స్లిప్ టెస్ట్ ఇవ్వవలసిన భారత్వం. ఆప్షన్ 1 10 మార్క్స్. ఆప్షన్ 2 20 మార్క్స్. ఆప్షన్ 3 25 మార్క్స్. ఆప్షన్ 4 50 మార్క్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 20 మార్క్స్. నెక్స్ట్ క్వశ్చన్. పసిడి ఛాయలో మిసమిసలాడే పేరు వినగానే నోరూరించే ఏడుపు నవ్వుగా ఇట్టే మార్చే పిల్లలు మెచ్చేది. ఆప్షన్ 1 గాలిపటం. ఆప్షన్ 2 బెల్లం లడ్డు. ఆప్షన్ 3 నేరేడు పండు. ఆప్షన్ 4 కాకరకాయ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 బెల్లం లడ్డు. నెక్స్ట్ క్వశ్చన్. చెట్టు కోరిక పాఠంలో మామిడి చెట్టు తొర్రలో కాపురం ఉంటున్నది. ఆప్షన్ 1 పక్షులు. ఆప్షన్ 2 కోతులు. ఆప్షన్ 3 చీమలు. ఆప్షన్ 4 పాములు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 చీమలు. నెక్స్ట్ క్వశ్చన్. దేశము డాష్ కాపాడిన వీరులు. ఆప్షన్ ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 యొక్క. ఆప్షన్ 2 వలన. ఆప్షన్ 3 కంటే. ఆప్షన్ 4 ను. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ను. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో కేవలం హ్రస్వాక్షరాలతో ఏర్పడిన పదం గుర్తించండి. ఆప్షన్ 1 ఆవు. ఆప్షన్ 2 కాగితం. ఆప్షన్ 3 యామం. ఆప్షన్ 4 అరక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 అరక. నెక్స్ట్ క్వశ్చన్. పాడు కరవులకు బాణాలు మా పంట చేలికివి ప్రాణాలు. ఈ గేయం వీటిని ఉద్దేశించబడింది. ఆప్షన్ 1 మయూరాలు. ఆప్షన్ 2 చిలుకలు. ఆప్షన్ 3 వర్షాలు. ఆప్షన్ 4 సీతాకోక చిలుకలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 వర్షాలు. నెక్స్ట్ క్వశ్చన్. గురువు చెప్పిన మాటలు పెడచెవిన పెట్టినందున రవి చెడిపోయాడు. ఈ వాక్యంలో పెడచెవిన పెట్టు జాతీయానికి అర్థం. ఆప్షన్ 1 విని ఆచరించడం. ఆప్షన్ 2 పూర్తిగా మునిగిపోవడం. ఆప్షన్ 3 చెప్పు చేతల్లో నడవడం. ఆప్షన్ 4 పట్టించుకోకపోవడం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పట్టించుకోకపోవడం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాక్యానికి సరైన ప్రశ్నార్థక వాక్యాల్లో గుర్తించండి. అవ్వ శిష్యులకు సూదినిచ్చింది. ఆప్షన్ 1 అవ్వకు శిష్యులు ఏమిచ్చారు. ఆప్షన్ 2 అవ్వ శిష్యులకు ఏమిచ్చింది. ఆప్షన్ 3 అవ్వకు సూదిని ఎవరిచ్చారు. ఆప్షన్ 4 సూదిని అవ్వకు ఇచ్చిందెవరు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవ్వ శిష్యులకు ఏమిచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్.
నూర్పిడి, కలుపు, ధాన్యం, నాట్లు పదాలను వరుస క్రమంగా అమర్చిన వాటిలో సరైనది గుర్తించండి. ఆప్షన్ 1 కలుపు, నూర్పిడి, ధాన్యం, నాట్లు. ఆప్షన్ 2 నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం. ఆప్షన్ 4 నాట్లు, ధాన్యం, కలుపు, నూర్పిడి. ఆప్షన్ 4 నాట్లు, నూర్పిడి, ధాన్యం, కలుపు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 నాట్లు, కలుపు, నూర్పిడి, ధాన్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ రోజు నుండి మేమందరం మా ఇళ్లల్లో అనవసరంగా విద్యుత్తును వృధా చేయమని ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ వాక్యంలో ఉన్న స్పృహ. ఆప్షన్ 1 సామాజిక స్పృహ. ఆప్షన్ 2 ఆధ్యాత్మిక స్పృహ. ఆప్షన్ 3 నైతిక స్పృహ. ఆప్షన్ 4 పఠనాభిలాష స్పృహ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 సామాజిక స్పృహ. నెక్స్ట్ క్వశ్చన్. విహగము అనగా ఆప్షన్ 1 అవకాశాన్ని గమనించున్నది. ఆప్షన్ 2 ఆకాశంలో పోవునది. ఆప్షన్ 3 నీటిలో సంచరించేది. ఆప్షన్ 4 బొరియలో నివసించున్నది. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఆకాశంలో పోవునది. నెక్స్ట్ క్వశ్చన్. ఇది ఇలా జరిగింది అని చెప్పే సాహిత్యక ప్రక్రియ. ఆప్షన్ 1 పురాణం. ఆప్షన్ 2 శతకం. ఆప్షన్ 3 ఇతిహాసం. ఆప్షన్ 4 ప్రబంధం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ఇతిహాసం. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరామ పదం యొక్క గణం. ఆప్షన్ 1 మగనము. ఆప్షన్ 2 భగనము. ఆప్షన్ 3 నగరము. ఆప్షన్ 4 జగనము. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మగనము. నెక్స్ట్ క్వశ్చన్. నరకంలో హరిశ్చంద్రుడు నాటక రచయిత. ఆప్షన్ 1 సి నారాయణ రెడ్డి. ఆప్షన్ 2 నండూరి రామ్మోహన్ రావు. ఆప్షన్ 3 నార్ల వెంకటేశ్వరరావు. ఆప్షన్ 4 ఎస్ టి జ్ఞానానంద కవి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 నార్ల వెంకటేశ్వరరావు. నెక్స్ట్ క్వశ్చన్. భ్రమరం అనగా అర్థం. ఆప్షన్ 1 నెమలి. ఆప్షన్ 2 తుమ్మెద. ఆప్షన్ 3 కోకిల. ఆప్షన్ 4 చక్రవాకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తుమ్మెద. నెక్స్ట్ క్వశ్చన్. అరణ్యం అనే పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ధరణి గడ్డ. ఆప్షన్ 2 చిరస్థాయి ఎల్లప్పుడు. ఆప్షన్ 3 అడవి విపణం. ఆప్షన్ 4 అడవి కనుక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అడవి విపినం. నెక్స్ట్ క్వశ్చన్. భాషాన్నౌత్యం పదాన్ని విడదీయగా వచ్చిన రూపం. ఆప్షన్ 1 భాష ప్లస్ ఉన్నత్యం. ఆప్షన్ 2 భాష ప్లస్ ఔన్నత్యం. ఆప్షన్ 3 భాష్ ప్లస్ ఉన్నత్యం. ఆప్షన్ 4 భాషా ప్లస్ అత్యం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 భాష ప్లస్ ఔన్నత్యం, భాషౌన్నత్యం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రజా చైతన్యంలో కీలక పాత్ర పోషించిన కళారూపం. ఆప్షన్ 1 ప్రబంధం. ఆప్షన్ 2 శాసనం. ఆప్షన్ 3 పురాణం. ఆప్షన్ 4 బుర్రకథ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 బుర్రకథ. నెక్స్ట్ క్వశ్చన్. షడ్రుచులు సమాసం పేరు. ఆప్షన్ 1 ద్వంద్వ సమాసం. ఆప్షన్ 2 బహువ్రీహి సమాసం. ఆప్షన్ 3 అవిభవ సమాసం. ఆప్షన్ 4 ద్విగు సమాసం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ద్విగు సమాసం. నెక్స్ట్ క్వశ్చన్. మాట్లాడే భాషకు మరొక పేరు. ఆప్షన్ 1 లిఖిత రూప భాష. ఆప్షన్ 2 సంకేత భాష. ఆప్షన్ 3 సైగల భాష. ఆప్షన్ 4 వాగ్రూప భాష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వాగ్రూప భాష. నెక్స్ట్ క్వశ్చన్. తెలుగు కవయిత్రులలో మొదటగా రామాయణం రాసింది. ఆప్షన్ 1 తాళ్ళపాక తిమ్మక్క. ఆప్షన్ 2 ఆతుకూరి మొల్ల. ఆప్షన్ 3 ముద్దు పళని. ఆప్షన్ 4 పసుపులేటి రంగాజమ్మ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అతుకూరి ముల్ల. నెక్స్ట్ క్వశ్చన్. కింది గద్యాన్ని చదివి 51, 52 ప్రశ్నలకు జవాబులు రాయండి. విభిన్న ఆకృతుల్లో ఆకట్టుకునే రంగుల్లో చూడముచ్చటగా ఉండే కొయ్య బొమ్మలకు తెలుగు రాష్ట్రాలు పెట్టింది పేరు. కృష్ణా జిల్లాలోని కొండపల్లి కొయ్య బొమ్మల ప్రత్యేకతే వేరు. ఆర్య క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కళాకారుల వంశ పారంపర్యంగా ఈ బొమ్మలు తయారు చేస్తుంది. స్థానికంగా దొరికే కుమ్మర పనికి చెక్కతో రూపొందించే ఈ బొమ్మల్లో సహజత్వం ఉట్టిపడుతుంది.
క్వశ్చన్. కొండపల్లి కొయ్య బొమ్మలు ఈ చెక్కతో తయారు చేస్తారు. ఆప్షన్ 1 తెల్ల పొనికి చెక్క, ఆప్షన్ 2 కుమ్మర పొనికి చెక్క, ఆప్షన్ 3 నల్ల పొనికి చెక్క, ఆప్షన్ 4 ఆళ్ళగడ్డ చెక్క. చూడండి ఇక్కడ పారాగ్రాఫ్లో కుమ్మర పొనికి చెక్కతో అని మెన్షన్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏంటమ్మా? ఆప్షన్ 3 కుమ్మర పొనికి చెక్క. నెక్స్ట్ క్వశ్చన్. తాత ముత్తాతల కాలం నుండి వస్తున్నది అని అర్థాన్నిచ్చే పదం. ఆప్షన్ 1 వంశపారపర్యం, ఆప్షన్ 2 పెట్టింది పేరు, ఆప్షన్ 3 పుట్టి పడుట, ఆప్షన్ 4 చూడముచ్చుట. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 వంశపారంపర్యం. కింది పద్యాన్ని చదివి 53, 54 ప్రశ్నలకు జవాబులు గుర్తించండి. ధనమును విద్యయు వంశం రుణు దుర్మతులకు మదంబు బొనసరించును సజ్జనులైన వారి కడకొవయును వినయము నివియ దెచ్చు సున్వీనాదా. క్వశ్చన్. ధనం, విద్య, వంశం అనేవి వీరికి గర్వాన్ని కలిగిస్తాయి. ఆప్షన్ 1 సజ్జనులకు, ఆప్షన్ 2 దుర్మతులకు, ఆప్షన్ 3 శిష్టులకు, ఆప్షన్ 4 ఉర్వీరాజులకు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దుర్మతులకు. నెక్స్ట్ క్వశ్చన్. సజ్జనులకు అనుకవ వినయం కలిగించేవి. ఆప్షన్ 1 ధనం, మదం, అనుకువ, ఆప్షన్ 2 అనుకువ, ఉర్వీనాద, మదం, ఆప్షన్ 3 ధనం, వంశం, దుర్మదం, ఆప్షన్ 4 విద్య, వంశం, ధనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 విద్య, వంశం, ధనం. నెక్స్ట్ క్వశ్చన్. విషయాన్ని గ్రహించడంలో వాగింద్రియాలకు ఏమాత్రం శ్రమ లేకుండా కేవలం కంటి చూపుతోనే చదవడం. ఆప్షన్ 1 బాహ్య పఠనం, ఆప్షన్ 2 ప్రకాశ పఠనం, ఆప్షన్ 3 మౌన పఠనం, ఆప్షన్ 4 శబ్ద పఠనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మౌన పఠనం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించబోయే అన్ని పాఠ్యాంశాలకు తయారు చేసుకునే బోధనా ప్రణాళిక. ఆప్షన్ 1 విద్యా ప్రణాళిక, ఆప్షన్ 2 సంస్థాగత ప్రణాళిక, ఆప్షన్ 3 విషయ ప్రణాళిక, ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 వార్షిక ప్రణాళిక. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాధ్యాయుడు తాను బోధించిన అంశాన్ని విద్యార్థులు ఏ మేరకు నేర్చుకున్నారో తెలుసుకోవడానికి తోడ్పడేది. ఆప్షన్ 1 ప్రణాళిక, ఆప్షన్ 2 మూల్యాంకనం, ఆప్షన్ 3 అభ్యసన స్థాయి, ఆప్షన్ 4 అనుప్రయుక్తం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. పలు భాషణ అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థ భాష అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 ఇజ్లర్, ఆప్షన్ 2 హాకెట్, ఆప్షన్ 3 సైమన్ పాటర్, ఆప్షన్ 4 మహాత్మా గాంధీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 హాకెట్. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి గదిలో అభ్యసనాన్ని వేగవంతం చేసేవి. ఆప్షన్ 1 బోధనోపకరణాలు, ఆప్షన్ 2 పరీక్షలు, ఆప్షన్ 3 సంవృత లక్ష్యాలు, ఆప్షన్ 4 వివృత లక్ష్యాలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 బోధనాపకరణాలు. నెక్స్ట్ క్వశ్చన్. వక్తృత్వం అనగా ఆప్షన్ 1 రాయడం, ఆప్షన్ 2 మాట్లాడడం, ఆప్షన్ 3 వినడం, ఆప్షన్ 4 సమీక్ష. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 మాట్లాడటం. నెక్స్ట్. ఇంగ్లీష్ కంటెంట్ అండ్ పెడగాలజీ. ద స్నో కవర్డ్ అప్ ద గ్రాస్ విత్ హెర్ గ్రేట్ వైట్ cloak. Choose the meaning of word clock. Option 1 a short white pipe, option 2 a small brown and grey bird, option 3 a strong wind, option 4 a type of coat that has no sleeves. Me answer cheppandi friends. Yes, the answer is option 4 a type of coat that has no sleeves. Next question. Usha's meticulous systematic training began in earnest. Choose the synonym of the word earnest. Option 1 calm, option 2 serious, option 3 untidy, option 4 thin. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్.
Yes, the answer is option 2, serious. Next question. Oliver was frightened at the sight of so many gentlemen, which made him tremble. Choose the antonym of the word money. Option 1 several, option 2 few, option 3 any, option 4 a few. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is 2 or 4. 2 or 4. Next question. Choose the word with wrong spelling. Option 1 aboriginal, option 2 spectacle, option 3 miniature, option 4 inhabitants. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1. Next question. Ramesh set up a new business. Choose the meaning of the phrasal verb set up in the context. Option 1 bought, option 2 offered, option 3 started, option 4 showed. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3 started. Next question. Choose the suffix that suits the word quick to form an adverb. Option 1 ly, option 2 lly, option 3 ness, option 4 er. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1 ly. Quickly. Next question. If you are thirsty, you can drink buttermilk. This is option 1 a simple sentence, option 2 a compound sentence, option 3 a complex sentence, option 4 an interrogative sentence. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3 a complex sentence. Next question. Choose the grammatically correct sentence from the following. Option 1 one should do his duty, option 2 one should do one's duty, option 3 one should do her duty, option 4 one should do their duty. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 2 one should do one's duty. Next question. How can you dash that? Choose the correct form of the verb that fits the blank. Option 1 say, option 2 said, option 3 says, option 4 have said. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1 say. Next question. They never expected to have any more. Choose the of speech of the word never. Option 1 a pronoun, option 2 a conjunction, option 3 an adverb, option 4 an adjective. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3 an adverb. Next question. He hopes that he will win the first prize. This sentence has option 1 a noun clause, option 2 a conditional clause, option 3 a defining relative clause, option 4 a non-defining relative clause. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1 a noun clause. Next question. The patient had died before the doctor dash. Choose the correct form of the verb that fits the blank. Option 1 arriving, option 2 arrived, option 3 was arriving, option 4 had arrived. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 2 arrived. Next question. Manjula and Shruti play dash guitar well. Choose the correct article that fits the blank. Option 1 a, option 2 an, option 3 the, option 4 no article is needed. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3 the. Next question. The teacher explained the problem dash students. Choose the correct preposition that fits the blank. Option 1 with, option 2 to, option 3 by, option 4 up. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 2. Next question. Lara is not so great as Tendulkar. Choose the comparative degree of this sentence. Option 1 Tendulkar is as great as Lara. Option 2 Tendulkar is greater than Lara. Option 3 Lara is greater than Tendulkar. Option 4 Lara is as great as Tendulkar. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 2 Tendulkar is greater than Lara. Next question.
You must take care of your parents. This sentence indicates option 1 obligation, option 2 suggestion, option 3 command, option 4 request. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1 obligation. Next question. Come out now, cousin. Choose the correct question tag of this sentence. 1. Option 1 do you, option 2 don't you, option 3 are you, option 4 won't you. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 4 won't you. Next question. I will catch you in a minute, replied Seema. Choose the correct reported speech of the sentence. Option 1 Seema said to that she will catch you in a minute. Option 2 Seema says that she would catch him in a minute. Option 3 Seema replied that she would catch him in a minute. Option 4 Seema told that she will catch you in a minute. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3. Seema replied that she would catch him in a minute. Next question. I built a high wall all around. Choose the correct passive voice of the sentence. Option 1 a high wall is built by me all around. Option 2 a high wall was built all around by me. Option 3 I was built a high wall all around. Option 4 all around a high wall has been built by me. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 2. A high wall was built all around by me. Next question. The following is not the part of a letter to apply for a job. Option 1 the detail of father. Option 2 educational qualifications. Option 3 age and date of birth. Option 4 contact details. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1 the details of a father. Next question. Choose the list of words in the correct alphabetical order. Option 1 property, properly, proper, properate. Option 2 proper, properate, property, properly. Option 3 proper, properate, properly, property. Next option 4 properate, properly, property, proper. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 3. Next question. Read the passage and choose the correct answer to the question given after. Horses have close to 360-degree all round vision. The only place they cannot see is directly behind or right in front of them, which is why it's dangerous to stand behind a horse. The horse riders cover their horse eyes with blinkers. The horse riders cover their horses' eyes with blinkers so that the horses, option 1, can see what is behind. Option 2, can move faster. Option 3, can carry heavy loads. Option 4, can focus only to the road ahead. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 4. Can focus only to the road ahead. Next question. Read the passage and choose the correct answer to the question given after. A library inspires the students to develop the habit of reading books. The reading room provides an atmosphere where every man wants to read the books. We can develop our reading habit. Option 1 by visiting a library frequently. Option 2 by watching TV serials. Option 3 by visiting our friend's house. Option 4 by meeting people in various places. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. Yes, the answer is option 1. Next question. Formative evaluation is option 1 a process of conducting test on the whole syllabus. Option 2 a process of ultimate feedback on performance. Option 3 a process of ongoing feedback on performance. Option 4 a process of
అసెసింగ్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, a process of ongoing feedback on performance. Next question. While searching for a particular train in the railway timetable, we use the following reading technique. Option 1, extensive reading. Option 2, skimming. Option 3, scanning. Option 4, intensive reading. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, scanning. Next question. The following is not suggested to be prescribed in the supplementary reader as syllabus. Option 1, stories. Option 2, incidents. Option 3, descriptions. Option 4, poems. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ ఫోకసెస్ ఆన్ న్యాచురల్ వే ఆఫ్ లెర్నింగ్ a second language like that of the acquisition of the first language. Option 1, direct method. Option 2, translation method. Option 3, SOS method. Option 4, bilingual method. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, direct method. నెక్స్ట్ క్వశ్చన్. ది ఫార్మ్ ఆఫ్ reliability that is used to judge the consistency of results across items on the same test is. Option 1, test retest reliability. Option 2, inter-rater reliability. Option 3, split item reliability. Option 4, parallel forms reliability. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, split item reliability. Next question. Middle English was the result of the option 1, Norman invasion. Option 2, Saxon invasion. Option 3, Anglo-Saxon invasion. Option 4, West Saxon invasion. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, Norman invasion. నెక్స్ట్ క్వశ్చన్. గణితం కంటెంట్ అండ్ పెడగాజీ. 1 బిలియన్కు సమానమైనది. ఆప్షన్ 1, 10 మిలియన్. ఆప్షన్ 2, 100 మిలియన్. ఆప్షన్ 3, 1000 lakhs. ఆప్షన్ 4, 10,000 lakhs. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 10,000 lakhs. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. మ్యాథ్స్ సొల్యూషన్ చేస్తే చాలా టైం టేకింగ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా సొల్యూషన్స్ చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్. 3 and 4 and 9 ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం. ఆప్షన్ 1, 108. ఆప్షన్ 2, 144. ఆప్షన్ 3, 216. ఆప్షన్ 4, 252. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 216. నెక్స్ట్ క్వశ్చన్. 2:3 ని శాతంగా మార్చగా. ఆప్షన్ 1, 200/3%. ఆప్షన్ 2, 200/300%. ఆప్షన్ 3, 2/300%. ఆప్షన్ 4, 100/3%. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, 200/3%. నెక్స్ట్ క్వశ్చన్. 3/5కి సమానమైన భిన్నం. ఆప్షన్ 1, 5/3. ఆప్షన్ 2, 9/25. ఆప్షన్ 3, 9/15. ఆప్షన్ 4, 13/15. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 9/15. నెక్స్ట్ క్వశ్చన్. -62, -37, -12 క్రమంలో తర్వాత సంఖ్య ఏది? ఆప్షన్ 1, 25. ఆప్షన్ 2, 13. ఆప్షన్ 3, 0. ఆప్షన్ 4, -13. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 13. నెక్స్ట్ క్వశ్చన్. 20 టన్నుల ఇనుము ఖరీదు 6 లక్షలు అయినా 560 కిలోల ఇనుము ఖరీదు ఎంత రూపాయల్లో? ఆప్షన్ 1, 16,80,000. ఆప్షన్ 2, 1,68,000. ఆప్షన్ 3, 16,800. ఆప్షన్ 4, 33,600. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 16,800. నెక్స్ట్ క్వశ్చన్. ఒక లారీ 297 కిలోమీటర్ల ప్రయాణించడానికి 54 లీటర్ల డీజిల్ అవసరమైన 550 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ లీటర్లలో
ఆప్షన్ 100, ఆప్షన్ 2 50, ఆప్షన్ 3 25.16, ఆప్షన్ 4 25. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 100. నెక్స్ట్ క్వశ్చన్. 12,000లకు సంవత్సరానికి 10% వడ్డీ రేటు చొప్పున ఒక నెలకు అయ్యే వడ్డీ రూపాయల్లో. ఆప్షన్ 1 12,100, ఆప్షన్ 2 1,200, ఆప్షన్ 3 600, ఆప్షన్ 4 100. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 400. నెక్స్ట్ క్వశ్చన్. జ్యామితి పెట్టెలో త్రిభుజాకారంలో ఉండే పరికరం పేరు. ఆప్షన్ 1 కోణమానిని, ఆప్షన్ 2 వృత్తలేఖిని, ఆప్షన్ 3 విభాగిని, ఆప్షన్ 4 మూలమట్టం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 మూలమట్టం. నెక్స్ట్ క్వశ్చన్. రెండు సమాంతర రేఖల మధ్య కోణం. ఆప్షన్ 1 0 డిగ్రీస్, ఆప్షన్ 2 90 డిగ్రీస్, ఆప్షన్ 3 180 డిగ్రీస్, ఆప్షన్ 4 270 డిగ్రీస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 0 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక చతుర్భుజంలో మూడు కోణాలు వరుసగా 55 డిగ్రీలు, 65 డిగ్రీలు మరియు 105 డిగ్రీలు అయిన నాలుగవ కోణం. ఆప్షన్ 1 85 డిగ్రీలు, ఆప్షన్ 2 105 డిగ్రీలు, ఆప్షన్ 3 115 డిగ్రీలు, ఆప్షన్ 4 135 డిగ్రీలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 135 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోణం తన సంపూరక కోణమునకు 4 రెట్లు అయిన ఆ కోణం కొలత. ఆప్షన్ 1 36 డిగ్రీలు, ఆప్షన్ 2 72 డిగ్రీలు, ఆప్షన్ 3 108 డిగ్రీలు, ఆప్షన్ 4 144 డిగ్రీలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 144 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది త్రిమితీయ ఆకారాలలో శీర్షం లేనిది. ఆప్షన్ 1 శంకువు, ఆప్షన్ 2 గోళం, ఆప్షన్ 3 పిరమిడ్, ఆప్షన్ 4 పట్టకం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 గోళం. నెక్స్ట్ క్వశ్చన్. 3/13 హోల్ పవర్ -2 ఇంటూ 3/13 హోల్ పవర్ -9 ఇంటూ 3/13 హోల్ పవర్ -2x+1 అయినా x విలువ ఎంత? ఆప్షన్ 1 -6, ఆప్షన్ 2 -5, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 -6. నెక్స్ట్ క్వశ్చన్. 4x³ -5/2 x⁴ ప్లస్ 3x ప్లస్ 2 బహుపది పరిమాణం. ఆప్షన్ 1 -5/2, ఆప్షన్ 2 3, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 4. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైన ఆ సంఖ్య. ఆప్షన్ 1 32, ఆప్షన్ 2 21, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 10. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 21. నెక్స్ట్ క్వశ్చన్. ఒక దీర్ఘచతురస్రం మరియు వృత్తాల యొక్క వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు 14 సెంటీమీటర్లు, ఎక్స్ 11 సెంటీమీటర్లు అయిన వృత్త వ్యాసార్థం ఎంత సెంటీమీటర్లలో? ఆప్షన్ 1 21, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 10.5, ఆప్షన్ 4 7. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 7. నెక్స్ట్ క్వశ్చన్. 250 మీటర్ల భుజం గల ఒక చతురస్రాకార పార్కు చుట్టూ కంచె వేయుటకు మీటర్కు 20 వంతున అయ్యే ఖర్చు రూపాయల్లో. ఆప్షన్ 1 5,000, ఆప్షన్ 2 10,000, ఆప్షన్ 3 20,000, ఆప్షన్ 4 50,000. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 20,000. నెక్స్ట్ క్వశ్చన్. 1 కిలో లీటర్కు మిల్లీ లీటర్లు. ఆప్షన్ 1 10 లక్షలు, ఆప్షన్ 2 1,00,000 రూపాయలు, ఆప్షన్ 3 10,000, ఆప్షన్ 4 1000. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 10 లక్షలు. నెక్స్ట్ క్వశ్చన్. నేరుగా 7 PM నుండి 8:15 PM వరకు చదివినా ఆమె చదవడానికి కేటాయించిన సమయం నిమిషాల్లో. ఆప్షన్ 1 45 మినిట్స్, ఆప్షన్ 2 60 మినిట్స్, ఆప్షన్ 3 75 మినిట్స్, ఆప్షన్ 4 115 మినిట్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 75 మినిట్స్. నెక్స్ట్ క్వశ్చన్. 15 మంది విద్యార్థులకు ఒక పరీక్షలో వరుసగా 8 1 5 2 6 5 5 0 1 9 7 8 0 3 5 మార్కులు వచ్చిన 5 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థుల సంఖ్య. ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 7, ఆప్షన్ 4 5. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 9. నెక్స్ట్ క్వశ్చన్.
9ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. తరగతులు 125, 150, 150, 175, 175, 200 ఇలా తరగతి పొడవు. ఆప్షన్ 1 150, ఆప్షన్ 2 175, ఆప్షన్ 3 25, ఆప్షన్ 4 -25. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 25. నెక్స్ట్ క్వశ్చన్. తుషార్ ఒక కేకులో 5 భాగాలలో 3 భాగాలు తినినా మిగిలిన భాగం యొక్క భిన్న రూపం. ఆప్షన్ 1 3/5, ఆప్షన్ 2 2/5, ఆప్షన్ 3 5/3, ఆప్షన్ 4 5/2. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 2/5. నెక్స్ట్ క్వశ్చన్. గణితం అంటే పరిమాణ శాస్త్రం అని నిర్వచించిన వారు. ఆప్షన్ 1 అగస్ట్ కోమ్టే, ఆప్షన్ 2 బెంజమిన్ పియర్స్, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 యూడోక్సస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 అరిస్టాటిల్. నెక్స్ట్ క్వశ్చన్. యంగ్ వర్గీకరణలో సూచించబడని విద్యా విలువ. ఆప్షన్ 1 ప్రయోజన విలువ, ఆప్షన్ 2 గణితం యొక్క ఇతర విధులు, ఆప్షన్ 3 ఒక ఆలోచన సరళిగా ఒక గణితం, ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 క్రమశిక్షణ విలువ. నెక్స్ట్ క్వశ్చన్. నిగమన పద్ధతి యొక్క ఒక లక్షణం. ఆప్షన్ 1 ఉదాహరణ నుండి సూత్రానికి, ఆప్షన్ 2 సాధారణాంశం నుండి ప్రత్యేకాంశంకి, ఆప్షన్ 3 తెలియని విషయం నుండి తెలిసిన విషయంకి, ఆప్షన్ 4 మూర్తం నుండి అమూర్తానికి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సాధారణాంశం నుండి ప్రత్యేకాంశంకు. నెక్స్ట్ క్వశ్చన్. జ్యామితీయ భావనలు బోధించడానికి ఉపయోగించే ఉపకరణం. ఆప్షన్ 1 గ్రిడ్ పేపరు, ఆప్షన్ 2 బులెటిన్ బోర్డు, ఆప్షన్ 3 జియో బోర్డు, ఆప్షన్ 4 నోటీస్ బోర్డు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 జియో బోర్డు. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రం కానిది. ఆప్షన్ 1 ప్రయోజన విలువ సూత్రం, ఆప్షన్ 2 సహసంబంధ సూత్రం, ఆప్షన్ 3 శిశు కేంద్రీకృత ప్రణాళిక సూత్రం, ఆప్షన్ 4 సర్పిల ఉపగమనం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 సర్పిల ఉపగమనం. నెక్స్ట్ క్వశ్చన్. 3 × 4 = 12ను సంఖ్యారేఖపై సూచించండి. దీని ద్వారా పరీక్షించదలిగిన విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 కారణాలు చెప్పుట నిరూపణలు చేయుట, ఆప్షన్ 2 వ్యక్తపరచడం, ఆప్షన్ 3 అనుసంధానం, ఆప్షన్ 4 ప్రాతినిధ్యపరచుట దృశ్యీకరణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ప్రాతినిధ్యపరచుట దృశ్యీకరణ. నెక్స్ట్ క్వశ్చన్. ఎన్విరాన్మెంట్ కంటెంట్ అండ్ పెడగాజీ. కాల్చినప్పుడు ఘాటైన వాసన ఇచ్చు దారం. ఆప్షన్ 1 పట్టు, ఆప్షన్ 2 నూలు, ఆప్షన్ 3 బున్ని, ఆప్షన్ 4 నైలాన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 నైలాన్. నెక్స్ట్ క్వశ్చన్. భూమికి అతి దగ్గరగా ఉన్న వాతావరణ పొర. ఆప్షన్ 1 స్ట్రాటో, ఆప్షన్ 2 థర్మో, ఆప్షన్ 3 ట్రోపో, ఆప్షన్ 4 అయనో. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 ట్రోపో ఆవరణం. నెక్స్ట్ క్వశ్చన్. గెలీలియో ఉష్ణమాపకంలో ఉష్ణాన్ని కొలిచే పదార్థం. ఆప్షన్ 1 పాదరసం, ఆప్షన్ 2 ఆల్కహాల్, ఆప్షన్ 3 బ్రోమిస్, ఆప్షన్ 4 గాలి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 గాలి. నెక్స్ట్ క్వశ్చన్. 25 వాట్స్, 40 వాట్స్, 60 మరియు 100 వాట్స్ వాటేజ్ల గల బల్బుల్లో అధికంగా విద్యుత్ శక్తిని వినియోగించుకొనున్నది. ఆప్షన్ 1 100 వాట్స్, ఆప్షన్ 2 25 వాట్స్, ఆప్షన్ 3 60 వాట్స్, ఆప్షన్ 4 40 వాట్స్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 100 వాట్స్. నెక్స్ట్ క్వశ్చన్. స్వయం సర్దుబాటు బలం అనేది ఆప్షన్ 1 స్థితికి ఘర్షణ, ఆప్షన్ 2 జారుడు ఘర్షణ, ఆప్షన్ 3 దొర్లుడు ఘర్షణ, ఆప్షన్ 4 ప్రవాహి ఘర్షణ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 స్థితిక ఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్. లోహ ఆక్సైడ్ యొక్క రసాయన స్వభావం. ఆప్షన్ 1 ఆమ్లత్వం, ఆప్షన్ 2 క్షారత్వం, ఆప్షన్ 3 ద్విస్వభావం, ఆప్షన్ 4 తటస్థం. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 క్షారత్వం. నెక్స్ట్ క్వశ్చన్. ఒక ఆహారపు గొలుసులోని విచ్ఛిన్నకారులను ఎలా కూడా పిలుస్తారు. ఆప్షన్ 1 ఉత్పత్తిదారులు, ఆప్షన్ 2 ప్రాథమిక వినియోగదారులు, ఆప్షన్ 3 ద్వితీయ వినియోగదారులు, ఆప్షన్ 4 పునరుత్పత్తిదారులు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పునరుత్పత్తిదారులు. నెక్స్ట్ క్వశ్చన్.
సూక్ష్మజీవులను మరిగించడం ద్వారా చంపవచ్చు. దీనిని నిరూపించిన వాడు ఆప్షన్ 1 లాజారోస్ పాల్లాంజనీ, ఆప్షన్ 2 రొనాల్డ్ రైస్, ఆప్షన్ 3 ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ 4 జోనస్ సార్క్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 లాజారోస్ పాల్లాంజనీ. నెక్స్ట్ క్వశ్చన్. పుర్రెలోని ఎముకల మధ్య కీళ్ళు ఆప్షన్ 1 మడతబందు కీలు, ఆప్షన్ 2 బొంగరపు కీలు, ఆప్షన్ 3 కదలని కీలు, ఆప్షన్ 4 బంతికిని కీలు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కదలని కీలు. నెక్స్ట్ క్వశ్చన్. వానపాము వీని ద్వారా శ్వాసించును. ఆప్షన్ 1 ఊపిరితిత్తుల వంటి సంచులు, ఆప్షన్ 2 శరీర ఉపరితలంపై మొత్తం, ఆప్షన్ 3 ట్రాకియా, ఆప్షన్ 4 శ్వాసనాళాలతో కూడిన వల వంటి నిర్మాణం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 శరీర ఉపరితలం మొత్తం. నెక్స్ట్ క్వశ్చన్. ఉచితంగా వైద్య ఆరోగ్య సలహాలు పొందడానికి ప్రభుత్వంచే ఏర్పాటు చేయబడిన ఫోన్ నంబర్. ఆప్షన్ 1 108, ఆప్షన్ 2 104, ఆప్షన్ 3 1098, ఆప్షన్ 4 100. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 104. నెక్స్ట్ క్వశ్చన్. సరైన జతను గుర్తించము. ఆప్షన్ 1 మేరీ కామ్ బాక్సింగ్, ఆప్షన్ 2 మిథాలీ రాజ్ బ్యాడ్మింటన్, ఆప్షన్ 3 సైనా నెహ్వాల్ క్రికెట్, ఆప్షన్ 4 కోనేర్ హంపి కబడ్డీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 మేరీ కామ్ బాక్సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్కిమోలు సీల్ జంతువులను వేటాడడానికి వాడే ఆయుధం. ఆప్షన్ 1 రాళ్ళు, ఆప్షన్ 2 డాగర్, ఆప్షన్ 3 హర్పూస్, ఆప్షన్ 4 తుపాకీ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హర్పూన్. నెక్స్ట్ క్వశ్చన్. జలియన్ వాలాబాగ్ నరమేధ కారకుడు. ఆప్షన్ 1 జనరల్ డయర్, ఆప్షన్ 2 లార్డ్ రిప్పన్, ఆప్షన్ 3 లార్డ్ కర్జన్, ఆప్షన్ 4 లార్డ్ లిట్టస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జనరల్ డయర్. నెక్స్ట్ క్వశ్చన్. నైలు నది ఈ సముద్రంలో కలుస్తుంది. ఆప్షన్ 1 జనరల్ సముద్రం, ఆప్షన్ 2 కాస్పియన్ సముద్రం, ఆప్షన్ 3 మధ్యధరా సముద్రం, ఆప్షన్ 4 నల్ల సముద్రం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 మధ్యధరా సముద్రం. నెక్స్ట్ క్వశ్చన్. కాగితపు పరిశ్రమలు వెదురుకి ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తున్నది. ఆప్షన్ 1 వేప, ఆప్షన్ 2 సువాబుల్, ఆప్షన్ 3 జట్రోఫా, ఆప్షన్ 4 పైన్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 సుబాబుల్. నెక్స్ట్ క్వశ్చన్. గుప్త వంశంలో ప్రసిద్ధి పొందిన రాజు. ఆప్షన్ 1 చంద్రగుప్త విక్రమాదిత్యుడు, ఆప్షన్ 2 అశోకుడు, ఆప్షన్ 3 బిందుసారుడు, ఆప్షన్ 4 అజాతశత్రువు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 చంద్రగుప్త విక్రమాదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్. సాధారణంగా మ్యాప్ పైభాగం సూచించే దిక్కు. ఆప్షన్ 1 ఉత్తరం, ఆప్షన్ 2 దక్షిణం, ఆప్షన్ 3 తూర్పు, ఆప్షన్ 4 పడమర. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఉత్తరం. నెక్స్ట్ క్వశ్చన్. మొఘలులపై తిరుగుబాటు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన గొప్ప వీరుడు. ఆప్షన్ 1 శివాజీ, ఆప్షన్ 2 సంభాజీ, ఆప్షన్ 3 సాజో భోంస్లే, ఆప్షన్ 4 చోటనాగర్ పీఠభూమి. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 శివాజీ. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో అతి పెద్ద పీఠభూమి. ఆప్షన్ 1 టిబెట్ పీఠభూమి, ఆప్షన్ 2 దక్కన్ పీఠభూమి, ఆప్షన్ 3 మాల్వా పీఠభూమి, ఆప్షన్ 4 సమర్థ రామదాసు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 దక్కన్ పీఠభూమి. నెక్స్ట్ క్వశ్చన్. గాలిలోని తేమ వివిధ రూపాలలో భూమికి చేరుటని ఎలా పిలుస్తారు. ఆప్షన్ 1 ద్రవీభవనం, ఆప్షన్ 2 అవపాతం, ఆప్షన్ 3 బాష్పీభవనం, ఆప్షన్ 4 ఆర్ద్రత. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అవపాతం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వానిలో చల్లగా ఉండే మంచు కురిసే ప్రాంతాల్లో 146 భావావేశ రంగం దీనికి సంబంధించినది మాత్రమే పెరిగే వృక్షాలు. ఆప్షన్ 1 టేకు, ఆప్షన్ 2 మహాగని, ఆప్షన్ 3 ఎబోనీ, ఆప్షన్ 4 కోనిఫెరస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 కోనిఫెరస్. నెక్స్ట్ క్వశ్చన్. రికరింగ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్ల మీద ఇచ్చే వడ్డీ కంటే ఆప్షన్ 1 ఎక్కువ, ఆప్షన్ 2 తక్కువ, ఆప్షన్ 3 సమానం, ఆప్షన్ 4 చాలా ఎక్కువ. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 తక్కువ. నెక్స్ట్ క్వశ్చన్. కుద్బాస్త్ అనగా ఆప్షన్ 1 జమీందారులు సొంతంగా సాగు చేసే భూమి, ఆప్షన్ 2 రైతులు కట్టే పన్ను, ఆప్షన్ 3 ఉద్యోగులు కట్టే పన్ను, ఆప్షన్ 4 చచ్చి విధించే పన్ను. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 జమీందారులు సొంతంగా సాగు చేసే భూమి. నెక్స్ట్ క్వశ్చన్.
ఎన్ఎన్పిని విస్తరించండి. ఆప్షన్ 1 నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ, ఆప్షన్ 2 నార్మల్ న్యూట్రిషన్ ప్రొడక్టివిటీ, ఆప్షన్ 3 నెట్ నేషనల్ ప్రొసీజర్, ఆప్షన్ 4 నార్మల్ న్యూట్రిషన్ ప్రాసెస్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 నెట్ నేషనల్ ప్రొడక్టివిటీ. నెక్స్ట్ క్వశ్చన్, భావావేశ రంగం దీనిని సంబంధించింది. ఆప్షన్ 1 శరీరం, ఆప్షన్ 2 స్పృహ, ఆప్షన్ 3 హృదయం, ఆప్షన్ 4 మెదడు. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 హృదయం. నెక్స్ట్ క్వశ్చన్, కరిక్యులం ఈ లక్షణం కలిగి ఉండాలి. ఆప్షన్ 1 అనమ్యత, ఆప్షన్ 2 స్థితిస్థాపకత, ఆప్షన్ 3 పరిమితత్వం, ఆప్షన్ 4 అపరిమితత్వం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 స్థితిస్థాపకత. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది. ఆప్షన్ 1 చెవి, ఆప్షన్ 2 ముక్కు, ఆప్షన్ 3 కన్ను, ఆప్షన్ 4 చర్మం. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3 కన్ను. నెక్స్ట్ క్వశ్చన్, వ్యూహ రచనకు యోచించడానికి విద్యార్థులను బాధ్యులుగా చేసే కృత్య భాగమే ప్రకల్పన. ఇది వీరి యొక్క నిర్వచనం. ఆప్షన్ 1 డబ్ల్యూహెచ్ కిల్పాట్రిక్, ఆప్షన్ 2 బెల్లార్డ్, ఆప్షన్ 3 జిఏ స్టీవెన్సన్, ఆప్షన్ 4 పార్కర్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 పార్కర్. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాళ్ళ గుణాత్మక మదింపు సాధనం. ఆప్షన్ 1 దత్తాంశ విశ్లేషణ, ఆప్షన్ 2 సర్వే, ఆప్షన్ 3 జీవిత చరిత్ర, ఆప్షన్ 4 రేటింగ్ స్కేల్. మీ ఆన్సర్ చెప్పండి ఫ్రెండ్స్. ఎస్, ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 రేటింగ్ స్కేల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకే కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్ ఇన్ఫో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.